గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం మంచి ఇంపార్టెంట్ టాపిక్, బాగా అందరికీ ఉపయోగం ఉండేటువంటి టాపిక్ మనం నేర్చుకుందాం. ఏంటయ్యా అంటే ఈరోజు ఉండేటువంటి టాపిక్ వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, ఇది టాపిక్. నిన్న మీరేం చేశారు అని చెప్పి అడుగుతారు. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని చెప్పి అడుగుతారు. మీరేం చేశారు అంటే జాగ్రత్తగా వినండి. నిన్న మీరు ఏం చేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా మిమ్మల్ని మీరు నిన్న ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? నిన్న అన్నీ కూడా జరిగిపోయిన పనులే చెప్తారు, అంతే కదా. నేను రోజు కాఫీకి వెళ్తానని చెప్తారా? నేను రోజు కాఫీ తాగుతానని చెప్తారా? చెప్పరు. మీరు నిన్న చేసిన పనులు మాత్రమే చెప్తారు. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం ఇవన్నీ చెప్పాలంటే మనకి పాస్ట్ టెన్స్ ఉంది. జరిగిపోయిన పనులు చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. పాస్ట్ టెన్స్ అనేది వాడతాం ఎప్పుడు కూడా. జరిగిపోయిన పనులు అని చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. పాస్ట్ టెన్స్ చూసుకోండి జాగ్రత్తగా. గో, వెంట్, గాన్. మనకి వెర్బులు 3 రకాలుగా డివైడ్ చేశారని మనకు తెలుసు. ప్రజెంట్ అంటాడు, పాస్ట్ అంటాడు, పాస్ట్ పార్టిసిపుల్ అంటాడు. ఇది పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి మీరు ప్రతి జరిగిపోయిన పని చెప్పేటప్పుడు మీరు సెకండ్ ఫామ్ రాసుకోవాలి. సెకండ్ ఫామ్ రాసుకోవాలి. సీ, సా, సీన్. కాబట్టి ఇందులో జరిగిపోయింది ఏది? ఇది. జరిగిపోయిన పని ఇది. కాబట్టి మీరు ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు అన్నీ కూడా మీరు ఏం చేయాలి? జరిగిపోయిన పనులు మాత్రమే చెప్పాలి. పాస్ట్ టెన్స్లో ఉండేవి మాత్రమే మీరు చెప్పాలి. సో వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే చూడండి, మీరు సెకండ్ ఫామే వాడాలి. ఇది ఇది వాడాలి, ఇది ఇది వాడాలి. ప్రతి వెర్బులో కూడా మీరు సెకండ్ ఫామే వాడుతూ ఉండాలి. ఇది ఇందులో పెద్ద కష్టమే ఉండదు. మీరు ఐ అని చెప్పి రాయండి. ఐ నేను. ఇప్పుడు చూడండి, నేను సినిమాకి వెళ్ళాను అని చెప్తారు. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే నేను ఒక సినిమాకి వెళ్ళాను. ఇది రాయండి. ఐ వెంట్ టు ఏ మూవీ. ఐ వెంట్ టు ఏ సినిమా అని చెప్పి రాస్తారు. కాబట్టి మీరేం చెప్పారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే నేను నిన్న సినిమాకి వెళ్ళాను అని చెప్పి రాస్తారు. అన్నీ కూడా వరకు సెకండ్ ఫామే రాయాలి. రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వజులు వర్రు రాయకూడదు. ఎందుకంటే మనకు పాస్ట్ టెన్స్లో అట్లాంటి రావు. పాస్ట్ టెన్స్లో ఈ విధంగా మనం రావు. అలాగే చూడండి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే చూడండి, నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను అని చెప్తారు. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను అంటారు. ఇప్పుడు చూడండి, తింటాన్ని ఏమంటారు? ఈట్, ఈటన్. కాబట్టి మీరు మధ్యలో తీసుకోవాలి. ఈటన్ రాయండి. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్. ఇట్లా రాస్తారు. ఏముంది ఇందులో జరిగిపోయిన పనులు చెప్పడానికి? కాబట్టి నిన్న జరిగిపోయిన పనులు చెప్పాలంటే మనకి చాలా ఈజీ. జరిగిపోయిన పనులు చెప్పాలంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంత కష్టంగా ఏమి ఉండవు. రైట్. చూడండి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను. ఐ చూడటాన్ని ఏమంటామండి? వాచ్ అంటాం. వాచ్డ్. ఐ వాచ్డ్ ఏ ఫిల్మ్. నేను ఒక సినిమాని చూశాను. ఐ వాచ్డ్ ఏ ఫిల్మ్. రైట్. తర్వాత వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. నిన్న మీరేం చేశారు? నేను మా ఫ్రెండ్ని కలిశాను. ఐ కలవడాన్ని మీట్ అంటారండి. మీట్, MEET. మీట్, మెట్. కాబట్టి మీరు సెకండ్ ఫామ్ రాయాలి. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. కాబట్టి ఈ విధంగా మీరు పాస్ట్ టెన్స్ వాడుకోవాలి. ఈ విధంగా మీరు పాస్ట్ టెన్స్ ఊరుకుంటే రాస్తే మీకు ఏమొస్తుందంటే సెంటెన్సెస్ కరెక్ట్గా వస్తాయి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఇక్కడ వజ్ రాస్తారు. వజ్ అనేది పాస్ట్ టెన్సే కదండి అని. కానీ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు మీకు ఇక్కడ వజులవి రావు. అలాగే చూడండి. రైట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. రైట్. నేను ఒక పుస్తకం కొన్నాను. ఐ కొంటాన్ని ఏమంటారండి? బై.
బై బాట్ సెకండ్ ఫామ్ తీసుకోండి. ఐ బాట్ ఏ బుక్. ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది కామన్. ఐ బాట్ ఏ బుక్. ఐ బాట్ ఏ బుక్. అది ఓకే. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరేం చేశారు? నేను నిన్న లైబ్రరీకి వెళ్ళాను. ఐ వెంట్ టు ఏ లైబ్రరీ. నేను ఒక లైబ్రరీకి వెళ్ళాను. ఈ విధంగా మీరు వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా మీరు చేస్తారు. కాబట్టి నేను కొద్దిగా స్లోగానే చెప్తున్నాను, నేను అంత స్పీడ్గా ఏం చెప్పట్లేదు. ఓకే, కాబట్టి మీరు వీడియో జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతా ఉంటుందన్నమాట. రైట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? రైట్. నేను నా పాఠాలు చదివేశాను. నా లెసన్స్ చదివాను. చదవటాన్ని ఏమంటామండి? స్టడీ అంటాం. స్టడీడ్. రెండోది తీసుకోండి. ఐ స్టడీడ్ మై లెసన్స్. నేను నా పాఠాలు చదువుకున్నాను. రైట్. నేను వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరేం చేశారు? నేను నిన్న నా హోంవర్క్ చేశాను. ఐ డిడ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేశాను. రైట్. ఓకే. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరేం చేశారు? రైట్. మేము నిన్న తోటలో ఆడుకున్నాము. ఆటాన్ని ఏమంటారు? ప్లే అంటారు. ప్లేడ్. We played in the garden. మేము గార్డెన్లో ఆడుకున్నాం. కాబట్టి ప్లేడ్ అనేది మీకు తెలియాలన్నమాట. ప్లేడ్ అని చెప్పి రాయాలి. రైట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? రైట్. నేను నిన్న ఒక మెయిల్ పంపించాను. ఇప్పుడు పంపడాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? సెండ్ అంటారు. సెంట్. మధ్యలో తీసుకోండి. ఐ సెంట్ an email yesterday. అది. సో వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే మీరు ఈ విధంగా చెప్తారు. ఐ స్టడీడ్ మై లెసన్స్. ఐ డిడ్ మై హోంవర్క్. వీ ప్లేడ్ ఇన్ ద గార్డెన్. ఐ సెంట్ an email. ఈ విధంగా మీరు వెర్బ్ సెకండ్ ఫామ్స్ అన్నీ కూడా పెడితే మీకు అది జరిగిపోయిన దాని కింద వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అది జరిగిపోయిన పనులు చెప్పాలంటే మీరు ఏం చేయాలి? ఐ, వి, యు ఏదో పెట్టండి. హీ అని పెట్టండి, షీ అని పెట్టండి, రాణి అని పెట్టండి, రాజు అని పెట్టి ఇక్కడ ఉండేటువంటి పని మీరు రాసేసేయండి. ఓకే, రైట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరేం చేశారు? రైట్. నేను నిన్న ఒక వీడియో తయారు చేశాను. మేడ్ అని రాశాను నేను ఇక్కడ. మేడ్ తయారు చేయుట. ఐ మేడ్ ఏ వీడియో. రైట్. నిన్న మీరేం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నేను నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడాను. అయితే మేము మా ఫ్రెండ్తో మాట్లాడాం. వీ టాక్డ్ విత్ అవర్ ఫ్రెండ్. మేము మా ఫ్రెండ్తో మాట్లాడాము. వీ టాక్డ్ విత్ అవర్ ఫ్రెండ్. ఈ విధంగా మీరు కొన్ని లక్షల సెంటెన్సెస్ మీరు రాసుకోవచ్చు. అంత ఈజీ అనమాట పాస్ట్ టెన్స్. రైట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరేం చేశారు? నేను నిన్న టీవీ బాగు చేశాను. ఐ రిపేర్డ్
ఏ టీవీ. ఐ రిపేర్డ్ ఏ టీవీ ఎస్టర్డే. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నేను నిన్న టీవీ పగల కొట్టాను. ఐ బ్రోక్ ద టీవీ. నేను నిన్న టీవీ పగల కొట్టేశాను. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని చెప్పి అన్నారనుకోండి, మీరు ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ ఏమో సబ్జెక్టులు పెట్టండి, అంటే పని చేసేవాడు పెట్టండి, ఐ ఉయ్యు హీ షీ ఇటుదే పెట్టండి. లేకపోతే పేర్లు ఉంటే పేర్లు పెట్టండి, రామ సీత లక్ష్మణ పెట్టండి, ద కింగ్ అని పెట్టండి, ద క్వీన్ అని పెట్టండి. తర్వాత వెర్బ్ మనకి సెకండ్ ఫామ్లో ఉండాలి. మిగతా అవన్నీ కూడా మీరు ఆ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్టు వెర్బ్ మనకి ఇంపార్టెంట్. సెంటెన్స్ బిగినింగ్లో ఎప్పుడు కూడా మనం సెంటెన్స్ సబ్జెక్టు, దాని పక్కనే మనం వెర్బ్ ఆ పని ఏంటనేది రాసి మనం చెప్తాం అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఎవరన్నా మిమ్మల్ని వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే మీరు ఈ విధంగా ఆన్సర్స్ ఇవాళ మరొక 8 స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. గుడ్ డే టు యూ ఆల్.